మీ కొరకు ఈరోజు దేవుని వాగ్దానం, నీ దినముల లెక్క నేను సంపూర్తి చేసేదను. నిర్గమకాండము 23వ అధ్యాయం 26వ వచనము. ఐ విల్ ఫుల్ఫిల్ ద నెంబర్ ఆఫ్ యువర్ డేస్. ఎక్సోడస్ 23:26. ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలము దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానం, నీ దినముల లెక్క నేను సంపూర్తి చేసేదను అని ప్రభు మాట్లాడుతున్నాడు. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, మన దినముల లెక్క దేవుడు సంపూర్తి చేస్తాను అని తెలియజేస్తున్నాడు. అనగా ఈ లోకములో మనం ఎందుకు ప్రభు మనం తీసుకొచ్చారో, ఎంతకాలం ఆయన ఉంచబోతున్నారో, మన పట్ల దేవుడు ఎలాంటి కార్యాలు చేయబోతున్నారో, ఈ భూమి మీద దేవుడు మనం తీసుకొచ్చిన తర్వాత మన పట్ల ఆయన ఉద్దేశాలు, ఆయన ప్రణాళికలు సమస్తము కూడా ఆయన సంపూర్తి చేస్తాను అని దేవుడు తెలియజేస్తున్నాడు. చాలామంది జీవితాలు అసంపూర్తిగా మిగిలిపోతూ ఉన్నాయి. చాలామంది దేవుని సమయం కంటే కూడా వారు ఆత్మహత్యలు చేసుకొని దేవుని యొక్క సమయాన్ని వారు దొంగిలించి వారు నరకాగ్ని పాలవుతూ ఉన్నారు. అయితే దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏమిటంటే, మన దినముల లెక్క ఆయన సంపూర్తి చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. అనగా దేవుని ఎందుకు ఈ లోకానికి తీసుకొచ్చాడు, ఏ తల్లిదండ్రులకు మీరు జన్మించారో, మీరు పుట్టిన తేదీ, మీ దినాలు, మీ యొక్క ముగింపు కూడా దేవుడు తన గ్రంథంలో లిఖించాడు. మన బ్రతుకు దినములన్నీ కూడా దేవుని యొక్క గ్రంథంలో లిఖితములు ఆయను అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. కనుక నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ పట్ల దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క ప్రణాళికలు, దేవుని యొక్క చిత్తాన్ని నీవు గ్రహించే వ్యక్తిగా ఉండాలి. ఎందుకంటే నిన్ను ఎందుకు దేవుడు ఈ లోకానికి తీసుకొచ్చాడో ఆ పని దేవుడు సంపూర్తి చేసే దేవుడై ఉన్నాడు. నీవు నిజంగా దేవుడికి లోబడినట్లయితే, నీ జీవితాన్ని దేవుడికి సమర్పించినట్లయితే, ఆపాదమస్తకంగా దేవుడికి నువ్వు సమర్పించుకున్నట్లయితే, దేవుడు నీ పట్ల ఆయన ఉద్దేశాన్ని దేవుడు నెరవేర్చే దేవుడై ఉన్నాడు. నిన్ను దేవుడు ఎందుకు ఈ లోకానికి తీసుకొచ్చాడో ఆ పని నీ ద్వారానే దేవుడు చేయాలని ఆశపడుతున్నాడు. నీతో దేవుడు, దేవుడితో నువ్వు కలిసి ఆ పని దేవుడు జరిగించాలని ఆశపడుతున్నాడు. కనుక దేవుడు అంటున్నాడు కదా, నీ దినముల లెక్క నేను సంపూర్తి చేస్తాను దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి నీ పట్ల, నా పట్ల, మనందరి పట్ల దేవుడు కలిగి ఉన్న ఉద్దేశాలను ఆయన నెరవేర్చడానికి ఇష్టపడుతూ ఉండగా ఆయనకు లోబడి జీవిద్దాం. ఆయన ఇచ్చే వాగ్దానం మనం స్వతంత్రించుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల నాయన, జీవాధిపతి, నీకు స్తోత్రాలు. తండ్రి, ఈ ఉదయకాలం మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నీ దినముల లెక్క నేను సంపూర్తి చేస్తానని వాగ్దానం చేసావు. అవును ప్రభువా, నన్ను ఈ లోకానికి తీసుకొచ్చి తండ్రి, నా ద్వారా మీరు జరిగిస్తున్న కార్యాలను బట్టి నీకు స్తోత్రాలు. ప్రతి మనిషికి ఏదో ఒక దినాన ముగింపు ఉంది అని మేము బైబిల్ గ్రంథం ద్వారా మేము అర్థం చేసుకుంటున్నాం. కనుక ప్రభువా, నీ ఉద్దేశాలు, నీ ప్రణాళికలు ప్రభువా మా జీవితంలో నెరవేర్చే దేవుడివి. దానికి తగిన జీవితం మేము జీవించడానికి కృప దయచేయండి. బిడ్డలందరినీ దీవించండి. ఈ దినము నీకు మహిమకరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా మేము జీవించడానికి నీ కృప దయచేయండి. మీరే మహిమను పొందుకోండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.